Smoking and drinking alcohol is injurious to health. Crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. Give it to me, I'm worth it. Baby, I'm worth it. I'm worth it. Give me, I'm worth it. Give it to me, I'm worth it. चल रे मामा जाएंगे. నిన్నంతా ఏమైపోయారా మావా? మావా నిన్న ఒక అమ్మాయిని చూసారా, చాలా నచ్చేసిందిరా. తను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో. మావా తనేరా నేను చెప్పిన అమ్మాయి. రే 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 హాయ్, హలో, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఓయ్, మీరు స్టన్ అవుతారంటే నేను స్టన్ ఇలా మాట్లాడతారేంటి? అంటే ఐ లవ్ యూ చెప్తే ఇక్కడ థ్యాంక్స్ చెప్తారా? ఇప్పటికే చాలా మంది చెప్పారు, మరందరికీ థ్యాంక్స్ చెప్పక లవ్ యూ టూ చెప్పాలా? రే ఏడేంద్రా, ప్రపోజ్ చేసా కదా, వర్కౌట్ అయిందా లేదా? అమ్మాయి చాలా టిపికల్ గా ఉందిరా. పోలే, అమ్మాయి మంచి సమస్య విగ్రహాల్లోకి ఉంది. ఏటోరా చాలా టెన్షన్ ఉంది. అమ్మాయి వర్కౌట్ అవుతుందో లేదో? ఏ టెన్షన్ ఎందుకు, నేనున్నా కదా. రేపటిలోగా బయట మొత్తం లాగి నీ ముందు పెడతా, ఓకేనా? ఆ పంచేరా బాబు. హాయ్. ఓయ్, నీతో కొంచెం మాట్లాడాలి. సరే చెప్పు. నేను ఇంత టెన్షన్ పడుతున్నా, నువ్వేంటి పెద్దగా రియాక్షన్ ఇవ్వడం లేదు? నీతో నాకేం టెన్షన్స్ పడే అంత ప్రాబ్లం లేదు, కానీ నేను ఒకటి అడుగుతాను, చెప్పు. నేనంటే నీకెందుకు ఇష్టం? బాగున్నానా? బాగుండడం ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటేను. ఇంకేం ఇష్టం నాలో? వెల్, నీ బిహేవియర్. నేను రోడ్డు మీద ఇలాంటి చాలా మంది స్ట్రేంజర్స్తో మాట్లాడుతున్నాను. సో చాలా మంది నా గురించి తప్పుగా అనుకుంటుంటారు. ఏంట్రా ఇది, ఇంకా ఎంతమంది మొబైల్తో మాట్లాడుతుంది, అందరితో నవ్వుతూ తిప్పించుకోవడమేనా, లేదా XYZ ఏవేవో అంటారు. సో నా బిహేవియర్ గుడ్ అని నువ్వు ఎలా డిసైడ్ చేసావు? ఇంకేం ఇష్టం? నీ క్యారెక్టర్. నన్ను ఎక్కువగా ప్రేమించే మా డాడీకే తెలియదు నేను కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళేలోపు ఏమేం చేస్తుంటాను. ఇంకా నీకేం తెలుసు నా క్యారెక్టర్ గురించి? సరే, టైం లేదు, ఇంకేం ఇష్టమో వేరంగా చెప్పు, ఇంటికి వెళ్ళాలి. ముందు మీ యాటిట్యూడ్ అంటే ఇష్టం అనుకున్నా, కానీ సరే, తర్వాత మాట్లాడతాను. బాయ్. బాయ్. రే బాబాయ్ పడతావు. పర్లేదు భయ్యా, డెప్త్ లేదు కదా. అబ్బా, వెనక లైన్ లో సెప్టిక్ ట్యాంక్ ఉందిరా, అందులో దూకే మంచి డెప్త్ ఉంటుంది. 3 బాల్ సటార్ లేక భయ్యా. లవ్ ఫెయిల్యూరా? అలాంటిదే భయ్యా. బట్ హౌ భయ్యా, ఎలా క్యాచ్ చేసావు? రా మాట్లాడుకుందాం. మన ఏజ్ కుర్రోలు కొన్ని ఏకైక ప్రాబ్లం లవ్వే కదరా, మిగతావన్నీ చూసుకోవడం మన అమ్మ బాబు ఉన్నారు కదరా. తప్పుగా అనుకోకు భయ్యా, ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. అంత ఇష్టమా? సరే, ఎందుకో చెప్పు, స్టోరీ నేస్తే నేనే హెల్ప్ చేస్తా.
తన్ని ఫస్ట్ టైం మార్కెట్లో చూసాను భయ్యా. ఈ రోజుల్లో బాబులు ఇచ్చిన డబ్బులు సరిపోక బాయ్ ఫ్రెండ్ నుంచి కలెక్షన్ చేసి మెయింటెనెన్స్లో మేకప్లో చేసుకుని ఉంటే తను మాత్రం బిచ్చగాలికి శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా పంచి గెలిపింది భయ్యా. రిచ్చేమో అంటే భయ్య ఇక్కడ మ్యాటర్ రిచ్ గురించి కాదు. అంటే రేపు పొద్దున్న నేను ఎవరికైనా హెల్ప్ చేస్తే తను నాకు సపోర్ట్ చేస్తే తప్ప మిగిలిన వల్ల ఆర్గ్యూ చేస్తే నాకు అనిపించింది భయ్యా. నీ సెలక్షన్ సూపర్ భయ్యో. ఎందుకు ప్రపోజ్ చేసావా లేదా? ఐ లవ్ యూ చెప్తే థ్యాంక్స్ చెప్తుంది. ఇంకేమంటుంది? తనలో ఏమి ఇష్టమని అడిగితే క్యారెక్టర్, బిహేవియర్, యాటిట్యూడ్ అని అన్నాను భయ్యా. మరి తనేం చెప్పింది? నేను ఇలాంటి స్ట్రేంజర్స్ చాలా మందితో మాట్లాడుతుంటాను, సో నా బిహేవియర్ గుడ్ అని నువ్వు ఎలా అంటావు? నన్ను ఎంతగానో ప్రేమించిన నన్ను కన్నా మా బాబుకే నేను కాలేజ్ నుంచి ఇంటికి లోపల ఏమేం చేస్తానో తెలీదు, అలాంటిది నా క్యారెక్టర్ గుడ్ అని నువ్వు ఎలా అంటావు అని అంటుంది భయ్యా. మరి యాటిట్యూడ్ గురించి ఏం చెప్పలేదా? నేను అడగలేదు భయ్యా. మొత్తం నీ స్టోరీ అంతా విన్నాక నా ఎక్స్పీరియన్స్ బట్టి అమ్మాయి చాలా మంచిది అబ్బాయి, డోంట్ మిస్. థ్యాంక్ యూ భయ్యా. కానీ ఎలా భయ్యా, చాలా టఫ్గా ఉంది ఆ అమ్మాయి. ఓకే, తన క్యారెక్టర్ అండ్ బిహేవియర్ నీకు చాలా ఇష్టం అని తనకి మళ్ళీ మళ్ళీ చెప్పు. ఎందుకు అని అడిగితే తను ఎంతమందితో మాట్లాడినా సరే నీతో ధైర్యంగా చెప్పగలుగుతుందంటే తను ఖచ్చితంగా తప్పు చేసి ఉండదు. ఎందుకంటే తప్పు చేయని వాళ్ళే అంత ధైర్యంగా మాట్లాడగలరు. సో తన క్యారెక్టర్లెస్ కాదు. మరీ అందరితో చక్కగా మాట్లాడుతుందంటే షీఈ్ ఎ హ్యాపీ గో లక్కీ పర్సన్ మ్యాన్. అందరితో కలిసిపోతుందేమో. సూపర్ భయ్యా, రెడ్ డబుల్ తాగినంత ఎనర్జీ ఇచ్చారు. ఎక్కడ మీరే నా లవ్ గ్రూప్ భయ్యా. అయితే ఓకే. హాయ్, నేను బాగా ఆలోచించాను. మీ క్యారెక్టర్ బిహేవ్ పర్ఫెక్ట్. అవునా? ఎందుకు? మీరు ఎంతమందితో మాట్లాడుతున్నా సరే ధైర్యంగా చెప్తున్నారంటే మీరు ఎప్పుడు తప్పు చేసి ఉంటారు. అలాగే నీ స్ట్రేంజర్ అని తెలిసి కూడా నాతో మీరు మాట్లాడుతున్నారంటే మీరు అవతల మనుషులకి వాళ్ళ మాటలకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఓ, నిన్న మీకు అంత గౌరవించానా? మీకు అలా అర్థమైందన్నమాట. సర్లే, మీరు ఎవరి ఫ్యాన్? పిఎస్పీకే ఫ్యాన్ ని. అత్తారింటికి దారేది సినిమా చూసావా? భలేవారే, 4 సార్లు చూసాను. ఏం అర్థం కాలేదా అయ్యో ఒక్కసారికి? కాదండి, ఫేవరెట్ హీరో మూవీ కదా అని. సర్లే గానీ అందులో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో తెలుసుగా, ఎలా ఉంటాడో. అలాంటి వాడిని ప్రేమిద్దామని మీలాంటి చాలా మంది ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా లవ్ గురు ఏమైందిరా? అత్తారింటికి దారేదిలో గౌతనందల అంటాడు దొరకక నాలాంటి చాలా మందికి ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిందట అది. అలా అని ఊపుకొని వచ్చావా? అరే భయ్యా, మీకెలా తెలిసిపోయింది? నీ అవతారం చూస్తుంది తెలుస్తుంది. అమ్మాయిలు చీకట్లో బాణాలు వేస్తారా? ఆడవారి మాటలకు అర్థాలే వేరు. తన చెప్పిన దానికి నీ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తుందే తప్ప నువ్వు చెప్పిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి డబ్బున్న ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. అంతే అంటారా? అంతే. ఇంతకీ పాప పేరేంటో? అయ్యో, తను ఇస్తున్న సమాధానం బ్రెయిన్ ఫ్రై అయ్యి ఇంతవరకు తన పేరు కూడా అడగలేదు భయ్యా. దేవుడా, తన పేరు కూడా తెలీదా? అంటే ప్రేమించడానికి పేరుతో సంబంధం పెట్టని పెద్దగా విషయం మీద పట్టించుకోలేదు భయ్యా. బాబాయ్, పులిహోర కలపడానికి నిమ్మకాయ ఎంత అవసరమో ప్రేమించిన అమ్మాయి పేరు తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ఇప్పుడు ఏం చెప్పు? అంటే మర్చిపోయాను భయ్యా. మొత్తానికి అమ్మాయి మీద నాకు ఒక చిన్న క్లారిటీ వచ్చిందా? ఏంటది గురు? అరే, తను అందరితో మాట్లాడితే తప్పేంటి? ఇప్పుడు నీతో మాట్లాడితే కదా నువ్వు ఎలాంటాడో తనకు తెలిసేది. నీతో మాట్లాడకపోతే తనకి ఎలా తెలుస్తుంది? తను చెప్పింది కదా, తను కాలేజ్కి వెళ్ళి నుంచి ఇంటికి తిరిగి వచ్చేదాకా ఏం చేస్తుందో వాళ్ళ డాడీకే తెలీదు. అయినా సరే వాళ్ళ డాడీ తను అంత నమ్మకంగా పంపుతున్నాడంటే తన మీద ఎంత నమ్మకము? అంతే నమ్మకం నీకు తన మీద ఉందా? అంతే ప్రేమగా తను నువ్వు చూసుకోగలవా? అది తన ఒపీనియన్. గౌతమ్ నందా లాంటి డబ్బునోడు కావాలంటే ఆడితో లేచిపోతానని కాదురా. అలా నువ్వు కెరీర్ మీద దృష్టి పెట్టి బాగా చదువుకుంటే రేపు పొద్దున్న మీ డాడీ దగ్గర తీసుకెళ్లి మంచి చెప్పడం బాగుంటుందని. భయ్యా కరెక్టే భయ్యా. నేను మళ్ళీ నీ ఆవేశం తగలయ్యా. హాయ్, మీ పేరు? పేరు తెలియకుండానే ఐ లవ్ యూ చెప్పారా? ప్లీజ్ చెప్పండి. అలీషా. మరి మీ పేరు? అర్జున్. మీరు హిందూసా? హా. మరి నాకు ఐ లవ్ యూ చెప్పారు కదా, ఒకవేళ నేను ఎస్ చెప్తే మీ ఇంట్లో ఒప్పుకుంటారా లవ్ మ్యారేజ్కి? మరి మీ ఇంట్లో ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను, బట్ మా డాడీకి ఇష్టమైతే ఎవరినైనా చేసుకుంటాను.
ఇంట్లో లవ్ మ్యారేజ్కి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. బట్ బీటెక్ ఫైనల్ ఇయర్ కదా, జాబ్ అయ్యి వెల్ సెటిల్డ్ అయ్యాక నా ఇష్టానికి వదిలేస్తారు. సో ఇంకో 2 years అయిపోవచ్చు. కానీ మిమ్మల్ని ఇంతకుముందు చూసాక మీరు ఎవరికైనా కనెక్ట్ చెప్తారని భయం వేసి ముందే ఐ లవ్ చెప్పేసి. నేను అంత ఈజీగా ఎవరికి పడిపోలేండి. అర్థమవుతుందండి, నాకు కూడా కావాల్సింది అదే. ఒక 2 years ఫ్రెండ్స్లో టైం పాస్ చేద్దాం. అప్పటికి నేను మీకు నచ్చినది మాత్రం నన్ను పెళ్లి చేసుకుంటే. ఓకే బాయ్. ఈ దగ్గరలోనే మా ఇల్లు, మీరు ఇక వెళ్ళండి. ఓయ్, నేను అడిగిన వాటికి సమాధానం చెప్పవా? చెప్పానుగా. గురు, ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది గురు. అసలు నువ్వేం అడిగావు? ఒక 2 years ఫ్రెండ్స్లో ఉందాం, మీకు నచ్చినట్లయితే పెళ్లి చేసుకుందాం అంటే ఓకే బాయ్ మా ఇల్లు జంతువులు ఎగిరిపోయింది. అది ఏదైతే ఏమైంది, ఓకే అన్నది కదా. ఓకే అన్నదా? అవును, నువ్వేం చదువుకుంటున్నావు? బీటెక్ ఫైనల్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ జాబ్ వస్తాడు. బాబు కొప్పించాను సార్ దాన్ని పెళ్లి చేసుకుంటాం. మధ్య నీ బాబు ఫిట్టింగ్ ఏంటే? వాళ్ళ బాబు అడుక్కున్నాడు చేసుకోమని చేసుకుంటుందంట. బాబు కూతురు నిద్రను ఒకేసారి లైన్లో పెట్టాలి. అవును, అడగడం మర్చిపోయాను, ఇంతకు అమ్మాయి పేరేంటి? అలీషా. అలీషా. ఏ కాలేజ్? ఎల్పిఎస్. ఓహో, ఏరియా? ఎన్డి కాలనీ. 9/40. అరే భయ్యా, మీకెలా తెలుసు భయ్యా? నీ ఎంకి నా చెల్లి లైన్ వేస్తూ నాకే హెల్ప్ అడుగుతారా రే?